అంటే గత సంవత్సరం ఇచ్చిన 53 లక్షలు ఏదైతే 53 లక్షల పైసలకి ఏదైతే లాస్ట్ టైం మేము రైతు భరోసా ఇచ్చామో అంత ఉన్నారు, ఇంకంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనేది మంత్రి గారు కమిటీ అయ్యారు అధ్యక్ష. కోటి పది కాదు, తప్పు కాదు, కోటి పది కాదు, తప్పు. 10 లక్షల మంది ఎక్స్ట్రా ఉంటారని చెప్పారు. ఈ 43 కాక ఇంకో 10 అని చెప్పారు. నువ్వు సరిగ్గా ఇంకా ఉండొచ్చు, గ్రామాల్లో కూడా ఇంకా ఉండొచ్చు అని చెప్పారు మంత్రి గారు. సంతోషం అధ్యక్ష. దయచేసి అంటే సుమారు 53 లక్షలు ఏదైతే రైతు భరోసా ఇచ్చారో లాస్ట్ టైము దానికి ఆ క్రైటీరియా ఇచ్చి అంతమందికి ఇస్తాం నేను కమిటీ కాబట్టి ఇవ్వండి. దానికి తగ్గట్టు బడ్జెట్ లో వచ్చి కేటాయింపులు దాన్ని ఏ రకంగా సేకరిస్తారు సేకరించుకుని ఇవ్వండి. మాకే అభ్యంతరలే, ఇవ్వండి. ఇవ్వాలనే కోరిక, ఇవ్వాలనే మా డిమాండ్. ఆ రైతుకి మంచి జరగాలనే మా కోరిక. దాంతోపాటు ఇన్సూరెన్స్ గురించి వచ్చి చెప్పారు అధ్యక్ష. ఇన్సూరెన్స్ కంపెనీ నీకు ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కడుతున్నప్పుడు ఆ తాలూకా ఏదైతే కలామిటీస్ జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకి అందాలి కదా అధ్యక్ష. ఆ కట్టిన డబ్బు కంట ఈ ప్రభుత్వం కడుతున్న డబ్బు కంటే దాన్ని తక్కువ వస్తే అప్పుడు ప్రభుత్వాలు ఆలోచన. కాకపోతే ఇప్పుడు మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టారు కదా అధ్యక్ష, దీనికి ఆరోగ్యశ్రీకి, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టారు, ట్రస్ట్ పెట్టారు. ఎందుకు పెట్టారు ట్రస్ట్ని? ఆ రోజు ఇచ్చిన క్లైమ్స్ కంటే ప్రభుత్వం కడుతున్న డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఆదాయం చేసుకోవడానికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఇన్సూరెన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇదేమి కొత్తగా ఎవరో ఇచ్చిన ఐడియా కాదు. ఇది మీరు చూడండి, ఇంతకుముందు ఆరోగ్యశ్రీని ఏ రకంగా అంతకుముందు పెట్టామో ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కింద మార్చారో ఎందుకు ఇప్పుడు మొన్న మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఎందుకు ఉంచారు? 20 లక్షల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇస్తామని చెప్పి 2.5 లక్షల తర్వాత అది ప్రాసెస్ అధ్యక్ష. అది కంటిన్యూస్ ప్రాసెస్. అదేమి కొత్త విధానం కాదు. అది దయచేసి అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో జరిగాం కదండి బురదలు దానికి ప్రయత్నం చేయొద్దని గౌరవ మంత్రి గారిని కోరు. ఎందుకంటే అది సీరియల్. మనం క్వశ్చన్ ఆన్సర్ తెలియక సభ్యుడు ఏదో అడిగాడు, బాబు మీరు అడిగింది అది రిలేటెడ్ కాదు దానికి ఇగో మా ప్రభుత్వం తాలూకా విధానం ఇది, దట్స్ ఆల్. అంతేగాని పై ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏం చేస్తుందో మా ప్రభుత్వం ఒక పని చేయండి అధ్యక్ష, డిబేట్ పెట్టండి. గత 1914 వరకు ప్రభుత్వం ఏం చేసిందో లేదు 14-19 ఒక విషయం అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ ఉంది కదా, షార్ట్ డిస్కషన్ పెడతాం సార్. ఒక్క నిమిషం ఆఖరిగా 14-19 తెలుసు అధ్యక్ష. రైతులు రుణమాఫీ చేస్తారని చెప్పిన హామీ ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఏ కారణం చేయలేదు అధ్యక్ష? మీరు చేయలేదు అధ్యక్ష. రైతులది మోసగించండి కాదా? రైతులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కాదా? అది వచ్చి మనం మరిచిపోయి డిఆర్ వేదాలు వదిలించుకొని తమరు వచ్చి మాట్లాడితే ఈ సభకు వచ్చి చెప్తే ఏం చెప్పుకోవాలి అధ్యక్ష? కాబట్టి దయచేసి ఇది కన్ఫైన్ అయ్యి మేము చెప్తున్నాం అధ్యక్ష, మాకు వచ్చి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల న్యాయం చేయడానికి వాళ్ళకి నమ్మకం లేదు. మీకు సభలో మాట బయట మాట చెప్తున్న ఈ సందర్భంలో రైతుల పట్ల మేము డిమాండ్ చేస్తూ రైతుల పట్ల ఈ సభ నుంచి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. చేస్తున్నాం ప్లీజ్ మంత్రి గారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం మాట్లాడారో మీకు అర్థమైందో లేదు కానీ నాకు అర్థం అవ్వలేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా 2019 నుంచి 24 వరకు 1 సెంటు భూమైనా మీరు సాయిల్ టెస్టింగ్ చేశారని అడిగాను అధ్యక్ష. లేదు మేము చేశామంటే అది కూడా ఆన్సర్ లేదు. మెకనైజేషన్ కింద ఎక్కడైనా కొడవల పిడైనా కొన్నారంటే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష. అతి ప్రాధాన్యత కలిగింది డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ కింద మీరు ఎక్కడైనా ఒక రైతుకు మేలు చేశారంటే అది లేదు అధ్యక్ష. మీరు వచ్చేసరికి 1600 కోట్లు రైతులకు బకాయిలు పెడితే మా సోదరులు మనోహర్ గారు ఒక సంతకంతో బకాయిలు తీర్చి ఈ సంవత్సరం ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లో రైతుకి డబ్బులేసి దేశంలో ఒక చరిత్ర సృష్టించామని చెప్తే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు అధ్యక్ష. మీరు కూడా మీ ప్రాంతంకి వెళ్తే ఊరు ముందు దిష్టి బొమ్మలా కట్టారు అధ్యక్ష. అది కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉంటే దిష్టి బొమ్మల పేరుకి రైతు భరోసా కేంద్రం. అసలు రైతు భరోసా కేంద్రంలో ఏం జరిగిందో తెలిసి